హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేనైతే వంకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో అయితే వంకాయ పెరుగు పచ్చడి అయితే చేశాను అనమాట. సో ఆ ప్రాసెస్ మీరు చూస్తున్నది. ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకొని తాలింపు సరుకులు అయితే వేసుకోవాలండి. అవి తాలింపు సరుకులు మగ్గాక ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలండి. ఎప్పటికప్పుడు కట్ చేసే వేస్తున్నాను నేను. సో అక్కడ కూడా నేను అదే చెప్తున్నాను, వంకాయ ఒకటి కట్ చేశానంటే ఇంక అందులో వేస్తామే, వాటర్లో ఏమి వేయక్కర్లేదు. ఇన్ కేస్ ఒకవేళ నేను లేట్ అయితే వాటర్లో వేద్దాము అన్నట్టుగా కొంచెం సైడ్కి వాటర్ అయితే పెట్టుకున్నాను. సో వంకాయలు చూసారు కదా, బాగా మగ్గాలి అవి. అంటే గరిటెలా నొక్కితే మెత్తబడేట్టుగా మగ్గిన తర్వాత టమాటా వేసి ఉప్పు అయితే వేసుకొని ఇంకొకసారి అయితే మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టేసుకుంటే మొత్తం స్మాష్ అయిపోతుందండి, చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే లాస్ట్ మినిట్లో నాకు వచ్చిన ఐడియా, కానీ నేను చేసేసిన తర్వాత యూట్యూబ్లో చూస్తే ఆల్రెడీ పెరుగు వంకాయతో ఉన్న రెసిపీస్ అయితే ఉన్నాయండి, కాకపోతే కొంచెం ప్రాసెస్ వేరంతే. ఇప్పుడైతే పసుపు అయితే వేసుకోవాలండి. సో చూసారు కదా, బాగా అంటే బాగా మగ్గాలి. చూసారు కదా, నేను గరిటతో ఇలా స్విచ్ చేస్తుంటే మెత్తబడాలి. అలా ఉంటే మనకి ఇంకా కుక్ అవుతున్నట్టు అర్థం అనమాట. సో పెరుగు అయితే తీసుకొని దాన్ని అయితే గిలకొట్టేసుకోవాలండి, నీట్గా ఉండలా లేకుండా. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆ పెరుగు అయితే ఇందులో యాడ్ చేసేసుకోవడమే. సో ఉప్పు పసుపు అంతా ఎగ్జాక్ట్గా సరిపోయిందండి, నేను వేసినట్టుగానే వచ్చింది అంతా. అండ్ లాస్ట్లో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. సో నేనైతే వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్తిమీర అయితే వేసాను అనమాట. సో టేస్ట్ అయితే చూసేయడానికి వెంటనే రైస్ అయితే నేను పెట్టేసుకున్నాను. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది, నార్మల్ పెరుగు పచ్చడి కంటే ఇది ఇంకా బాగుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.